వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. సో గైస్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. ఇందులో కేవలం ప్రశ్నలు మరియు వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మాత్రమే కాకుండా వాటికి సంబంధించి ఇన్ డెప్త్ సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నామండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మొదటి ప్రశ్న: థాయిలాండ్ దేశాన్ని పూర్వం ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 1 సియామ్ అండి. సో ఈ థాయిలాండ్ దేశాన్ని పూర్వం సియామ్ అనేటువంటి పేరుతో పిలిచేవారు. అలాగే ఇరాన్ దేశాన్ని పర్షియా అనేటువంటి పేరుతోనూ, అలాగే మయన్మార్ దేశాన్ని బర్మా అనేటువంటి పేరుతోనూ, చివరిగా కంబోడియా అనేటువంటి దేశాన్ని కంపూచియా అనేటువంటి పేరుతో పిలవటం అనేది జరుగుతుందండి. తరువాతి ప్రశ్న: పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 జంషెడ్పూర్ అండి. సో పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని జంషెడ్పూర్ను పిలుస్తారు. అలాగే ముంబైను సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. అలాగే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అనేటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. చివరిగా తమిళనాడును ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అనేటువంటి పేరుతో పిలవటం అనేది జరుగుతుందండి. సో గైస్, ఇక్కడ నాదొక చిన్న రిక్వెస్ట్ ఏమిటి అంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌ని అయితే అందివ్వగలరండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో యూస్‌ఫుల్ వీడియోస్‌ని మీకు అందివ్వడానికి మాకు కొంచెం సపోర్ట్‌గా ఉండటం అయితే జరుగుతుందండి. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తరువాతి ప్రశ్న: ఈ క్రింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో మనం ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే, ఆప్షన్ ఏ చంద్రుని కాంతి భూమికి చేరుటకు పట్టు కాలం 1.3 సెకన్లు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఇది సరైనదండి. ఎందుకంటే చంద్రుని యొక్క కాంతి భూమికి చేరటానికి దాదాపుగా 1.3 సెకన్ల కాలం అయితే పడుతుందండి. అలాగే ఆప్షన్ బి భూమి గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి 1/4 వంతు ఉంటుంది అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో ఇది రాంగ్ అండి. ఎందుకంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిలో చంద్రుని గురుత్వాకర్షణ శక్తి 1/6 వంతు ఉంటుంది తప్ప 1/4 వంతు కాదండి. సో మనకు బి అనేటువంటిది రాంగ్ గా ఇవ్వటం జరిగింది. అలాగే ఆప్షన్ సి చంద్రుడు తూర్పు నుంచి పడమరకు భూమి చుట్టూ పరిభ్రమిస్తాడు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా రాంగ్ అండి. ఎందుకంటే చంద్రుడు తూర్పు నుంచి పడమరకు కాదండి, పడమర నుంచి తూర్పుకు భూమి చుట్టూ పరిభ్రమించడం అనేది జరుగుతుంది. సో మనకు ప్రశ్నలో సరికాని వాటిని గుర్తించండి అని అడిగారు కాబట్టి ఆన్సర్ బి మరియు సి మాత్రమే సరికానివి. తరువాతి ప్రశ్న: ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో మనం ఒకసారి ఆప్షన్స్ ని పరిశీలిస్తే, ఆప్షన్ ఏ సూర్యుడికి అతి దగ్గరగా గల గ్రహం బుధుడు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది సరైనదండి. ఎందుకంటే సూర్యుడికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం వచ్చేసి బుధుడండి. అలాగే ఆప్షన్ బి భూమికి అతి దగ్గరగా గల గ్రహం శుక్రుడు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా సరైనదే. భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం వచ్చేసి శుక్రుడు. చివరిగా ఆప్షన్ సి నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టిన ప్రదేశం మారియస్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా సరైనదేనండి. ఈ నీల్ ఆమ్స్ట్రాంగ్ అనేటువంటి వారు 1969 జూలై 21న మారియస్ అనేటువంటి ప్రదేశంలోన చంద్రుడిపై అడుగు పెట్టడం అనేటువంటిది జరిగిందండి. సో మనకు ఇచ్చినటువంటి వాటిలో అన్ని అంశాలు కూడా సరైనవే కాబట్టి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే అనేటువంటిది సమాధానం అండి. తరువాతి ప్రశ్న: సౌర కుటుంబంలో తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు ఎన్ని అనేటువంటిది ప్రశ్న అండి. ఆన్సర్ ఆప్షన్ 2 2 గ్రహాలండి. ఇందులో మొదటిది శుక్రుడు, రెండవది యురేనస్ అండి. సో ఈ 2 గ్రహాలు కూడా సౌర కుటుంబంలో తూర్పు నుండి పడమరకు తిరగటం అనేటువంటిది జరుగుతుంది. తరువాతి ప్రశ్న: శనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేటువంటిది ప్రశ్న అండి. ఆన్సర్ ఆప్షన్ 2 29.5 సంవత్సరాలు. సో ఇక్కడ శనికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంట? 29.5 సంవత్సరాలు అయితే పడుతుందండి. సో ఈ ప్రశ్న 2002 గ్రూప్ 1లో అడిగినటువంటి ప్రశ్న అండి ఇది. అందుకే మేము ఎప్పుడు విద్యార్థులకు తరచుగా ప్రీవియస్ పేపర్స్ ని అనాలిసిస్ చేస్తూ చదవండి అనేటువంటిది ఎక్కువగా చెప్తూ ఉంటాము. ఎందుకంటే ప్రశ్నలన్నీ కూడా ఒక పరీక్షలో అడిగినటువంటి ప్రశ్నలు ఇంకొక పరీక్షలో వచ్చేటువంటి అవకాశం చాలా ఉంటుందండి. అందుకే ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ ని చూస్తూ ఉండండి అనేటువంటిది ఎక్కువగా చెప్తాము. తరువాతి ప్రశ్న: అక్టోబర్ 2018లో గిర్ అడవులలో సింహాలు చనిపోవడానికి కారణమైన వైరస్ ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 3 కనైన్ డిస్టెంపర్ వైరస్. ఈ వైరస్ వల్ల గుజరాత్‌లోని గిర్ అడవుల్లో దాదాపుగా 23 ఆసియాటిక్ సింహాలు చనిపోవటం జరిగిందండి. ఈ వైరస్ అనేటువంటిది ఒక అంటువ్యాధిలాగా కుక్కల నుండి సింహాలకు వ్యాపించడం అనేటువంటిది జరిగిందండి. తరువాతి ప్రశ్న, ఆసియాలోని ఒక పెద్ద సతతహరిత వృక్షమైన మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఫికస్ బెంగాలెన్సిస్. ఈ ఫికస్ బెంగాలెన్సిస్ అనేటువంటిది బన్యన్ యొక్క శాస్త్రీయ నామం అండి. దీనిని ఇండియన్ మర్రి లేదా బెంగాల్ అంజీరా అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చెట్లలో ఒకటి. సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఇది పెరగటం అనేటువంటిది జరుగుతుంది. తరువాతి ప్రశ్న, నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు కప్ప దేని నుండి శ్వాస తీసుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 చర్మం నుండి. ఇక్కడ నిద్రాణ స్థితి అంటే ఏమి లేదండి. శీతకాలపు పరిస్థితులకు అనుగుణంగా కొన్ని క్షీరదాలు జీవక్రియ కార్యకలాపాలకు సంబంధించి వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతను తగ్గించేటువంటి స్థితినే నిద్రాణ స్థితిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ శీతాకాలంలో నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు కప్ప దాని చర్మంతో మాత్రమే శ్వాస తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. దీనిని చర్మ సంబంధ శ్వాసక్రియ అంటారు. అయితే అవి నిద్రాణ స్థితిలో లేనప్పుడు ఆక్సిజన్ను దేని ద్వారా తీసుకుంటాయి అంటే ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మన మెడతలను కలిపే కీలు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బొంగరపు కీలు. సో మన మెడతలను కలిపేటువంటి కీలు చాలా కీలకమైనటువంటి కీలండి. అటువంటి కీలు ఏది అంటే బొంగరపు కీలు. ఈ కీలు మన తలని ముందుకు అలాగే వెనుకకు వంచి తలను మన కుడి లేదా ఎడమ వైపుకు తిప్పడానికి అనుమతించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ప్రశ్న, క్రింద పేర్కొన్న వాటిలో మొక్క యొక్క హార్మోన్లు ఏవి అనేటువంటిది ప్రశ్న అండి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. సో అంటే ఇక్కడ ఆక్సిన్, గిబ్బరెలిన్, సైటోకైనిన్స్, ఆబ్సిసిక్ ఆమ్లం. సో ఈ 4 కూడా మొక్క యొక్క హార్మోన్లుగా చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. సో మనం వాటి గురించి ఒక బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఇక్కడ హార్మోన్ అంటే ఏమి లేదండి. ఒక జీవిలో ఉత్పత్తి చేయబడేటువంటి నియంత్రణ పదార్థాలు. సో ఈ హార్మోన్లన్నీ కూడా మొక్క యొక్క ఎదుగుదలకు అలాగే వాటి యొక్క అభివృద్ధికి దోహదపడటం అనేటువంటిది జరుగుతుందండి. సో అయితే ఏ హార్మోన్ ఏ ప్రక్రియను చేపడుతుంది అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే ఆక్సిన్ హార్మోన్ ఇది మొక్క యొక్క కొన వద్ద సమన్వయం చేయడానికి అలాగే కణాలు ఎక్కువ కాలం పెరగడానికి సహాయపడుతుంది. అలాగే గిబ్బరెలిన్ హార్మోన్ ఇది కాండం యొక్క పెరుగుదలకు సహాయపడటం జరుగుతుంది. చివరిగా సైటోకైనిన్ అనేటువంటి హార్మోన్ ఇది కణ విభజనకు ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ఆక్సిన్, గిబ్బరెలిన్ మరియు సైటోకైనిన్స్ అనేటువంటి హార్మోన్లు మొక్క యొక్క పెరుగుదలకు ఉపయోగపడేటువంటి హార్మోన్లండి. అలాగే ఆప్సిక్ ఆమ్లం ఇది ఎదుగుదలను ఆపడానికి అంటే మొక్క యొక్క ఎదుగుదలను ఆపడానికి సంకేతాలు ఇచ్చేటువంటి ఒక రకమైన హార్మోన్ అండి ఇది. తర్వాత ప్రశ్న, మీర్ కాసిం పేరు భారతదేశంలోని కింది వాటిలో దేనితో ముడిపడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 బక్సార్ యుద్ధం. ఈ యుద్ధం 1764లో జరిగిందండి. ఇది ఆంగ్ల దళాలకు మరియు మీర్ కాసిం యొక్క సంయుక్త సైన్యానికి మధ్య జరిగినటువంటి యుద్ధం. అలాగే కిర్కీ యుద్ధం. ఈ యుద్ధం 1817లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే మరాఠా సామ్రాజ్యానికి మధ్య జరిగిందండి. అలాగే ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23న భారతదేశంలోని బెంగాల్లో హుగ్లీ నది ఒడ్డున జరిగిందండి. ఈ యుద్ధం బెంగాల్ నవాబు అయినటువంటి సిరాజ్ ఉద్ దౌలా మరియు అతని ఫ్రెంచ్ మిత్రపక్షాల దళాలపై రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో జరిగిందండి. చివరిగా లాహోర్ యుద్ధం. ఈ యుద్ధం 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అలాగే సిక్కు సామ్రాజ్యానికి మధ్య జరిగిందండి. తరువాతి ప్రశ్న, భూమి అంతర్భాగం ప్రధానంగా దేనితో రూపొందించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 నికెల్ మరియు ఇనుము. ఈ భూమి యొక్క అంతర్భాగం నికెల్ మరియు ఇనుముతో రూపొందించడం అనేటువంటిది జరిగిందండి. తరువాతి ప్రశ్న, ప్రపంచ ఉపరితల వైశాల్యంలో భారతదేశం ఎంత వాటా కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 2.4%. సో ప్రపంచంలోని మొత్తం ఉపరితల వైశాల్యంలో భారతదేశం 2.4% వాటాను కలిగి ఉందండి. అలాగే భారతదేశం యొక్క విస్తీర్ణం వచ్చేసి దాదాపుగా 32,87,263 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. అంతేకాకుండా భారతదేశం
ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశంగా అవతరించడం జరిగిందండి. తరువాతి ప్రశ్న, క్రింది వాటిలో అన్ని వాతావరణాలు సంభవించే భూమి యొక్క ఉపరితలానికి దగ్గరగా ఉండే పొర ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ట్రోపోస్పియర్. సో, ఈ ట్రోపోస్పియర్ అనేటువంటిది భూమి యొక్క వాతావరణంలో అత్యల్పంగా ఉన్నటువంటి భాగమండి. దీంట్లో అన్ని ఉష్ణమండల మార్పులనేవి జరుగుతాయి. అంతేకాకుండా ఈ ట్రోపోస్పియర్ అనేటువంటిది వాతావరణంలోని మొత్తం గాలిలో 75% కలిగి ఉంటుంది. సో, మిగిలినటువంటి 25% మాత్రమే మనకు భూమి మీద ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఉష్ణోగ్రత యొక్క వైవిధ్యం ఆధారంగా మనకు వాతావరణాన్ని ప్రధానంగా కొన్ని పొరలుగా వర్గీకరించడం అనేది జరిగిందండి. సో, అందులో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, అయోనోస్పియర్‌గా వాటిని వర్గీకరించడం అనేది జరిగింది. తరువాతి ప్రశ్న, అల్లూరి సీతారామరాజు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన గిరిజన స్వాతంత్ర సమరయోధుడు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్. సో, 1922లో భారతీయ విప్లవకారుడైనటువంటి అల్లూరి సీతారామరాజు 1882 మద్రాసు అటవీ చట్టాన్ని విధించినందుకు గాను బ్రిటిష్ సామ్రాజ్యంపై వ్యతిరేకంగా రంపా తిరుగుబాటుకు ఈయన నాయకత్వం వహించడం అనేటువంటిది జరిగిందండి. అయితే ఈ సాయుధ పోరాటం 1924లో హింసాత్మకంగా ముగియటం అనేది జరిగిందండి. దీంతో అల్లూరి సీతారామరాజును పోలీసు బలగాలు బంధించి చెట్టుకు కట్టివేసి ఫైరింగ్ స్క్వాడ్‌తో కాల్చి చంపటం అనేది జరిగింది. సో, ఇతని పరాక్రమాల ఫలితంగా ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఏమిటి అంటే మన్యం వీరుడు లేదా అడవి యొక్క నాయకుడు అనేటువంటి బిరుదులు ఈయనకు ఇవ్వటం అనేది జరిగిందండి. తరువాతి ప్రశ్న, భారతదేశంలో ఆహార ధాన్యాలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కింది వాటిలో ఏది అనేటువంటిది ప్రశ్న అండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్. దేశంలోని మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉందండి. ఈ రాష్ట్రంలో ఏడాది పొడవునా రబీ, ఖరీఫ్ మరియు జాయిద్ అనేటువంటి 3 కాలాలలోనూ పంటలు పండించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా గోధుమలు, బార్లీ, చెరకు, బంగాళదుంపలు మరియు కాయధాన్యాలు అలాగే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉండటం అనేది జరిగిందండి. తరువాతి ప్రశ్న, కోలార్ బంగారు గనులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4 కర్ణాటక. సో, ఈ కోలార్ బంగారు గని అనేటువంటిది మనకు కర్ణాటకలో ఉందండి. ఇది బంగారుపేట నుండి బెంగుళూరు వరకు దక్షిణ రైల్వేని ఆనుకొని ఒక లూప్‌లా విస్తరించి ఉంది. తరువాతి ప్రశ్న, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో చేరిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో, భారత మండలి చట్టం 1909 ప్రకారం గవర్నర్ జనరల్ ఒక భారతీయ సభ్యుడిని కార్యనిర్వాహక మండలికి నామినేట్ చేయడానికి అనుమతించడం జరిగిందండి. సో, ఇందులో భాగంగానే మొదటి భారతీయ సభ్యుడిగా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఎన్నికకు దారి తీయటం అనేటువంటిది జరిగింది. సో, అంతేకాకుండా ఈ సత్యేంద్ర ప్రసాద్ గారి యొక్క చరిత్రను ఒకసారి మనం చూస్తే ఈయన బీహార్, ఒరిస్సా రాష్ట్రాల మొదటి గవర్నర్‌గా, అలాగే బెంగాల్‌లో తొలి భారతీయ అడ్వకేట్ జనరల్ గాను, అలాగే వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో చేరినటువంటి తొలి భారతీయుడిగాను, అలాగే బ్రిటిష్ మంత్రిత్వ శాఖలో చేరినటువంటి తొలి భారతీయుడిగా ఈయన ప్రసిద్ధికెక్కడం అనేటువంటిది జరిగిందండి. తరువాతి ప్రశ్న, 1969 ఉద్యమ సందర్భంలో జరిగిన ఘటనపై విచారణకు హైదరాబాద్ వచ్చిన విదేశాంగ మంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వైబీ చవాన్. ఈ వైబీ చవాన్ గారి యొక్క పూర్తి పేరు వచ్చేసి యశ్వంతరావు బల్వంతరావు చవాన్ అండి. ఈయన మార్చి 12, 1913లో జన్మించడం జరిగింది. ఈయన ఒక భారతీయ స్వాతంత్ర సమరయోధుడు మరియు రాజకీయ నాయకుడు. అలాగే ఇతను బొంబాయి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. అంతేకాకుండా బొంబాయి రాష్ట్ర విభజన ద్వారా ఏర్పడిన తర్వాత మహారాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈయన పనిచేయటం అనేటువంటిది జరిగింది. చివరిగా ఈయన 1984 నవంబర్ 25వ తేదీన మరణించడం అనేటువంటిది జరిగింది. తరువాతి ప్రశ్న, 1918లో మహాత్మా గాంధీ ఏ ప్రాంతంలో పత్తి మిల్లు కార్మికుల మధ్య సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 4 అహ్మదాబాద్. అహ్మదాబాద్ మిల్లు సమ్మె ఆధునిక భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఎపిసోడ్ అండి ఇది. ఇది అహ్మదాబాద్‌లోని పత్తి వస్త్ర మిల్లుల కార్మికులు, మిల్లు యజమానులు వారికి రావాల్సినటువంటి బోనస్‌లను నిలిపివేసినప్పుడు ఆర్థిక న్యాయం కోసం పోరాటం చేయటం అనేది జరిగింది. ఇందులో భాగంగా
మహాత్మా గాంధీ గారు తన మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్షను 1918 మార్చి 15న చేపట్టడం అనేది జరిగిందండి. సో, ఈ విధంగా 1918లో అహ్మదాబాద్ ప్రాంతంలో కాటన్ మిల్లు కార్మికుల మధ్య మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించారని మనం చెప్పుకోవటం అనేది జరుగుతుందండి. తరువాత ప్రశ్న. క్రింది బ్రిటిష్ చరిత్రకారులలో భారతీయ చరిత్రను 3 భాగాలుగా అనగా హిందూ, ముస్లిం మరియు బ్రిటిషర్‌గా ఎవరు విభజించారు? ఆన్సర్ ఆప్షన్ 1 జేమ్స్ మిల్. సో, భారతీయ చరిత్రకారుడైనటువంటి జేమ్స్ మిల్ భారతీయ చరిత్రను హిందూ, ముస్లిం మరియు బ్రిటిష్ అనేటువంటి 3 భాగాలుగా విభజించడం అనేది జరిగిందండి. అలాగే వారెన్ హేస్టింగ్స్ ఈయన బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్ అండి. ఈయన పదవీ కాలంలోనే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, అలాగే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరగటం జరిగింది. అలాగే ఈయన పదవీ కాలంలో 1773 యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది ఆమోదించడం అనేది జరిగింది. అలాగే అని బిసెంట్ ఈయన బాలగంగాధర్ తిలక్‌తో కలిసి 1916లో హోమ్ రూల్ లీగ్‌ను స్థాపించడం అనేది జరిగిందండి. చివరిగా సర్ థామస్ స్మిత్ ఈయన ఓరియంట్‌కు పశ్చిమ సముద్ర మార్గాన్ని పరిచయం చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి అండి ఈయన. తరువాతి ప్రశ్న. ఆంధ్ర మహిళా సభ స్థాపకురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 దుర్గాబాయ్ దేశ్‌ముఖ్. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఈమె ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకులండి. ఈమె ఐరన్ లేడీగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈమె మద్రాసులో శాసనోల్లంఘన ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించి జైలు పాలయ్యారు. ఈమె చేసినటువంటి సమాజ సేవకు గాను స్వాతంత్రం తర్వాత తామ్ర పాత్ర మరియు పాల్ హాఫ్మన్ అనేటువంటి అవార్డు లభించడం జరిగింది. తరువాతి ప్రశ్న. గాంధీ ఇర్విన్ ఒప్పందం భారతదేశం యొక్క కింది ఏ ఉద్యమాలతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 శాసనోల్లంఘన ఉద్యమం. సో, ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేది భారతదేశ శాసనోల్లంఘన ఉద్యమంతో ముడిపడి ఉందండి. ఈ ఒప్పందంపై మహాత్మా గాంధీ మరియు లార్డ్ ఇర్విన్ సంతకం చేయటం అనేది జరిగింది. ఈ ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేశారు అంటే మార్చి 5, 1931న సంతకం చేయటం అనేది జరిగింది. అలాగే నాన్ కోపరేషన్ మూవ్‌మెంట్ లేదా సహాయ నిరాకరణ ఉద్యమం. దీన్ని గాంధీజీ నేతృత్వంలో మొదటి సామూహిక రాజకీయ ఉద్యమం అండి ఇది. దీనిని 1920లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే స్వరాజ్యాన్ని సాధించటం. అలాగే రౌలత్ చట్టం దీనిని 1919 ఫిబ్రవరి 6న ఆమోదించడం అనేది జరిగిందండి. గాంధీజీ గారు ఈ చట్టాన్ని బ్లాక్ యాక్ట్ అని పిలవటం అనేది జరిగింది. అలాగే క్విట్ ఇండియా ఉద్యమం దీనిని ఆగస్టు 8, 1942న ఆమోదించడం జరిగిందండి. క్రిప్స్ మిషన్ యొక్క వైఫల్యం కారణంగా క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమం అంటే ఏమీ లేదండి. ఈ ఉద్యమ సమయంలో లేవనెత్తినటువంటి ఒక ప్రసిద్ధ నినాదమే క్విట్ ఇండియా ఉద్యమంగా మారటం జరిగింది. తరువాతి ప్రశ్న. భారత జాతీయ జెండాలోని ఆకుపచ్చ రంగు దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 మట్టి మరియు శ్రేయస్సుతో సంబంధాన్ని. సో, మన భారత జాతీయ జెండాను పింగళి వెంకయ్య గారు రూపొందించడం అనేది జరిగిందండి. సో, దీనిని 2:3 నిష్పత్తిలో డిజైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ జాతీయ జెండా యొక్క రూపకల్పనను భారత రాజ్యాంగం ఎప్పుడు స్వీకరించింది అంటే 1947 జూలై 22న స్వీకరించడం అనేది జరిగిందండి. తరువాతి ప్రశ్న. ప్రకరణ 32 భారత రాజ్యాంగంలోని ఏ భాగానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 4 మూడవ భాగానికి. సో, రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి విషయాల గురించి పొందుపరచడం అనేది జరిగిందండి. ఇందులో 12 నుండి 35 వరకు ప్రకరణలను కలిగి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రకరణ 32 అనేటువంటిది న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించేటువంటి హక్కును కల్పించడం అనేది జరుగుతుందండి. అలాగే 1వ భాగంలో యూనియన్ మరియు దాని భూభాగానికి సంబంధించిన విషయాల గురించి పొందుపరచడం అనేది జరిగింది. ఇందులో 1 నుండి 4 వరకు ప్రకరణలను కలిగి ఉంటుంది. అలాగే 2వ భాగం ఇది పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. ఇందులో 5 నుండి 11 వరకు ప్రకరణలు కలిగి ఉంటుంది. చివరిగా 4వ భాగం ఇది ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి విషయాల గురించి ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. ఇందులో 36 నుండి 51 వరకు ప్రకరణలు కలిగి ఉంటుంది. తరువాతి ప్రశ్న. కింది రాజ్యాంగ సవరణలలో ఏది విద్యా హక్కును అందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2
86వ సవరణ. సో, మనకు 2002లో భారత రాజ్యాంగంలో 86వ సవరణ చేయటం అనేది జరిగిందండి. ఇందులో భాగంగా రాజ్యాంగంలోని పార్ట్ 3లో ప్రాథమిక హక్కుగా విద్యా హక్కును చేర్చడం అనేది జరిగింది. ఈ సవరణ ఆర్టికల్ 21 చేర్చడం అనేది జరిగింది. ఇది 6-14 సంవత్సరాల మధ్య పిల్లలకు విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చడం అనేది జరిగింది. సో గైస్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.